ఇప్పుడే 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్' చూసొచ్చాను. చాలా టైం తర్వాత ఒక మంచి సినిమానే గాదు. ఒక మంచి హ్యాంగ్ ఓవర్ ఇచ్చిన సినిమా చూసినట్టు అనిపిచ్చింది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు 'ఫైనల్ డెస్టినేషన్' ముందొచ్చిన పాట చూడకపోయినా పర్వాలేదు. ఇది బానే అర్థం అవుద్ది. డైరెక్ట్‌గా ఇది చూసినా ఎంజాయ్ జేస్తారు. అండ్ చెప్తున్నాను గదా! వీక్ హార్టెడ్ కాదు, హార్ట్ ఇష్యూస్ లేవు, వైలెన్స్ ఎక్కువైనా చూస్తాం, చూడగలం అంటే ఇప్పటికిప్పుడే చూసేయండి సినిమా. ఇంగ్లీష్, హిందీ ఇంక తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. అండ్ యాక్చువల్లీ తెలుగు డబ్బింగ్ బావుందంట ఈ సినిమాకి. అండ్ సినిమాకొస్తే సింపుల్ ఒక సూపర్ న్యాచురల్ స్లాషర్ హారర్ థ్రిల్లర్. సింపుల్‌గా చెప్పాలంటే సినిమాలో వైలెన్స్ వల్ల జరిగే హత్యలు, ఆ హత్యల చుట్టూ తిరిగే సినిమాది ఈ 'ఫైనల్ డెస్టినేషన్' ఫ్రాంచైజ్. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఏం చేశారంటే, ఒక మంచి ప్లాట్, ఒక స్టోరీ లైన్ పెట్టుకున్నారు. ఆ స్టోరీ ఎలిమెంట్ యాడ్ చేయటం వల్ల సినిమాకి ఇంకా బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. నీకొచ్చేసిన థ్రిల్ కూడా చాలా గ్రిప్పింగ్‌గా అనిపిస్తది. ఇక క్యాస్ట్ అండ్ క్రూకొస్తే హానెస్ట్‌గా చెప్తున్నా. యాక్టర్స్ 'టోనీ టోడ్' ఇంకా 'బ్రిక్ బాసింగర్' తప్పితే నాకెవ్వరూ తెలీదు. అయినా కూడా ఎవ్వరు డిసప్పాయింట్ చేయలేదు యాక్టింగ్‌లో. అందరూ ఎవరికాళ్ళ క్యారెక్టర్స్‌ని మంచిగానే పోర్ట్రే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే మ్యూజిక్ బావుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా వాడారు సినిమాలో. ఇక మిగతా టెక్నికల్ వర్క్ లైక్ కెమెరా వర్క్, ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అవి కూడా బానే ఉన్నాయి. బట్ మెయిన్ యాక్షన్, వైలెన్స్ ఈ సినిమాకి యూఎస్‌పీ. ఇంక ఈ సినిమాలో మాత్రం ఎక్కడా తగ్గలేదు వైలెన్స్‌లో గాని, యాక్షన్‌లో గాని. మెయిన్‌లీ 2 సీక్వెన్స్‌లు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే ఆ స్కై టవర్ సీక్వెన్స్, ఒక పెద్ద స్కేల్ సీక్వెన్స్ ఉన్న బడ్జెట్‌లో భలే పుల్ ఆఫ్ చేశారు. ఇక రెండోది సెకండ్ హాఫ్‌లో ఒక హాస్పిటల్ సీక్వెన్స్ ఉంటది. ఆ సీక్వెన్స్ మాత్రం లిటరల్లీ చెప్తున్నాను గదా! నవ్విస్తూ లోపల నుంచి వణికిస్తది సీన్. మామూలుగా లేదసలు. అదే వైలెన్స్‌లో ఎక్కడా తగ్గలేదు. ఇన్‌ఫాక్ట్ ఈ సినిమా స్టాండర్డ్ రన్ టైమ్ ఒక 1 అవర్ 50 మినిట్స్ అలా ఉంటది. స్టార్టింగ్ టు ఎండ్ దాకా ప్యూర్ అన్‌కట్ వైలెన్స్. సీబీఎఫ్‌సీ సినిమాకి ఒక్క కట్ కూడా చేయలేదంట ఈసారి. అంటే ఏ సీను ఏది బ్లర్ చేయకుండా ఒక అన్‌సెన్సర్డ్ వెర్షన్ రన్ అవుతుంది థియేటర్స్‌లో. ఇది చాలా రేర్‌గా జరుగుతది మన ఇండియాలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు. సో, డెఫినెట్‌లీ డోంట్ మిస్ ఔట్ ఆన్ దిస్ ఎక్స్‌పీరియన్స్. అండ్ వైలెన్స్, యాక్షన్ వైసే కాదు స్టోరీ వైస్‌గా గాని, ప్రొసీడింగ్స్ గాని ఆ 1 అవర్ 50 మినిట్స్ సినిమా ఎక్కడా మీకు బోర్ కొట్టనీయదు. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఈ సమ్మర్ ఇట్స్ ఫుల్ హాలీవుడ్ మంత్. ఒక 'థండర్ బోల్ట్స్', ఒక 'సిన్నర్స్', ఒక 'బ్లడ్ లైన్స్'. అండ్ ఆ అన్నిట్లోనే కాదు ఈ ఇయర్ వచ్చిన హాలీవుడ్ సినిమాలు ఇప్పటిదాకా అన్నిట్లో బెస్ట్ ఏమైనా ఉంటే అది ఇదే. ఈజీగా చెప్తా. అండ్ ఈ సినిమా వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది. 16థ్ మేన రిలీజ్ అయింది. అదే రోజు ఇండియాలో 'మిషన్ ఇంపాసిబుల్'తో క్లాష్ అయింది. నేను చెప్తున్నాను కదా! 10 రోజులు అయ్యాక కూడా 'మిషన్ ఇంపాసిబుల్' కన్నా తక్కువ షోస్ ఉన్నా కూడా ఉన్న షోలు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ ఫుట్ ఫాల్స్ పడుతున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ వర్కింగ్ డేస్, వీక్ డేస్‌లో కూడా చూసుకుంటే ఇవాళ ట్యూస్‌డే మధ్యాహ్నం 2:10 షోకెళ్ళాను. ఆల్మోస్ట్ 60, 70% హౌస్‌ఫుల్ ఉంది షో. సో, ఇట్ క్లియర్‌లీ షోస్ ది ఇంపాక్ట్. లాస్ట్‌కి ఇదే చెప్తా. వైలెన్స్‌తో పెద్దగా ప్రాబ్లమ్ లేదు. మాది గట్టిగుండే, మేము చూడని సినిమాలు కాదు అంటే యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ దిస్. స్లాషర్ సినిమాలు ఇష్టం, ఈ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఉంటే మీకసలు ఫీస్ట్ ఈ సినిమా. అండ్ యెస్ తెలుగు డబ్బింగ్ కూడా ఉంది సినిమాకి. సో, దట్స్ ఆల్సో ఏ పాజిటివ్. అండ్ యెస్ ఇదొక హార్డ్ కోర్ 18+ ఏ రేటెడ్ ఫిల్మ్. సో, ఎళ్ళేటప్పుడు మీతో ఏమన్నా ఐడీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఏమి అక్కర్లేదు. మీ బేసిక్ ఆఫీస్‌ది గాని, కాలేజ్‌ది గాని ఏమన్నా ఐడీ కార్డ్ ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఆల్ దే వాంట్ టు సీ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. 2007 లేదా దానికన్నా ముందు ఎప్పుడన్నా డేట్ ఉంటే అది చాలు. నేను సినిపోలిస్‌లో చూసాను ఈ సినిమా. ఒకప్పుడు సినిపోలిస్ థియేటర్స్‌లో మామూలుగా వదిలేసేటోళ్ళు. ఏ రేటెడ్ సినిమా ఉన్నా లైక్ పెద్దగా చెకింగ్ ఉండేది కాదు. బట్ ఈసారి ఎందుకో తెలీదు చెకింగ్ చేశారు నేనెళ్ళినప్పుడు. బట్ ఇఫ్ యూర్ 18 ఆర్ 18+ ఐ డోంట్ థింక్ దిస్ షుడ్ బి యాన్ ఇష్యూ ఫర్ యూ. అండ్ సింగిల్ స్క్రీన్‌కెళ్తే ఐ డోంట్ థింక్ అక్కడ ఐడీ ప్రూఫ్ కూడా చూపించాల్సిన అవసరం లేదనుకుంటా. సో, ఇదన్నమాట 'ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్' రివ్యూ. మల్టీప్లెక్స్‌లో రూ. 150కి వచ్చిన టికెట్ అండ్ చెప్తున్నాను గదా! పైసా వసూలు ఎక్స్‌పీరియన్స్ అసలు. అండ్ మీరు గాని సినిమా ఆల్రెడీ చూసుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీకెలా అనిపించిందో సినిమా? రియల్లీ వాన్నా నో. అండ్ ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ ఇంకా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా కలుద్దాం మరి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.